సరైనటువంటి చరిత్ర మీరు తెలియజేయాలి. గిరి ప్రదక్షిణ అనేటువంటి ఆది పూజ దోషము జరిగింది అనేటువంటి మేము అర్జీలు ఇచ్చినప్పుడు ఈవో గారు మాకు తప్పు రిపోర్ట్ ఇచ్చారు. దానికి మీకు డిప్యూటీ సీఎం నుంచి కూడా మీకు అర్జీలు డిప్యూటీ సీఎం నుంచి డైవర్ట్ అవుతూ ఎండోమెంట్ కమిషనర్ నుంచి కూడా కడప జిల్లా ఏసీ గారికి కూడా మీకు వచ్చింది. దానిపైన చర్యలు ఏం తీసుకుని మాకైతే తెలియదు. కడప జిల్లా కలెక్టర్ గారు కూడా దీంట్లో పాత్రులే. ఈ అవకతవకలు జరుగుతున్నటువంటి కడప జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా మోసపోతున్నారు. ఆయన పైన కూడా మీకు సరైన నివేదిక ఇవ్వాలి. మీరు కూడా మేమైతే ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. తప్పుడు సమాచారం, తప్పుడు నివేదికలు ఇచ్చిన ప్రతి అధికారి కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇదిగోండి, పుష్పగిరి దేవస్థానం అభివృద్ధి కొరకు మేము ఇచ్చినటువంటి అర్జీలు ఇవి. అర్జీలు వచ్చినటువంటి ఎండోర్స్మెంట్లు వీటన్నిటికీ కూడా మీరు ఇచ్చే ప్రతిదీ కూడా ఫైల్ చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు అక్కడ ఏ అవకతవకలు జరిగినా కూడా ప్రశ్నించడానికి శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ఉంది. సరి చేయడానికి వచ్చా, క్షేత్ర అభివృద్ధి కొరకు వచ్చా, మీరు చేసేటువంటి ప్రతి లాలుచి కూడా ప్రజల ముందు, హిందూ సమాజం ముందు పెడతా. అధికారులారా బహు జాగ్రత్త. మీరు ఎండోర్స్మెంట్ ఇచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండి ఇవ్వండి. అన్ని సేకరించి పెడతా హిందూ సమాజం ముందు పెడతాను. జాగ్రత్త. అందరం కలిసి పుష్పగిరి క్షేత్రం కాదు కోట్లూరు రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి 1501 సర్వే నంబర్ లో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కైంకర్యాలు, ఆగమాలు పద్ధతి ప్రకారం జరగాలి. ప్రధాన అర్చకులు ఎవరో బోర్డు పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అనువంశిక ధర్మకర్త గారు అక్కడ ఎవరున్నారు పబ్లిక్ సమాజానికి తెలియజేయాలి. అక్కడ కైంకర్యాలు, అలాగే శ్రీ పాప వినాశేశ్వర స్వామి దేవస్థానం గుహలో ఉన్నటువంటి ఆ సైడ్ మీకు కనపడుతుంటుంది పాప వినాశేశ్వర స్వామి వారి దేవస్థానం, అక్కడ కూడా పూజలు ప్రారంభించాలి. ఆది పూజ జరగాలి. తప్పుడు నివేదికలు ఇస్తారా? నవ్వుతున్నారు అధికారులు, ఎంఆర్ఓ ఫారెస్ట్ నవ్వుతున్నారు. బుద్ధితో కొద్దిగా ఇది ఉండాలి. కోట్లూరు పంచాయతీలో ఫారెస్టే లేదు. నేను అధికారులు ఎంక్వైరీ చేస్తే ఫారెస్ట్ లేని ఫారెస్ట్ ఇస్తారా? తప్పుడు నివేదిక ఇస్తారా? కలెక్టర్ గారు కూడా దీనికి ఆమోదిస్తారా? చూద్దాం సార్, మేము చూస్తున్నాం, వస్తున్నాం సార్, అన్ని ఆధారాలతో వస్తున్నాం. 100%